ఇక్కడ మనకి ఓల్డ్ టౌన్ అనేది బై వాక్ వెళ్తే 1.2 కిలోమీటర్స్ ఉంది. కానీ అదే మేము బై రోడ్ వెళ్ళేట్టయితే ట్యాక్సీ తీసుకుంటే 4 కిలోమీటర్స్ ఉంది. ఇదంతా కూడా ఓల్డ్ టౌన్ ఏరియా. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట ఇదంతా. ఈ ఓల్డ్ టౌన్ ఏరియా పేరు వనా లిన్. వనా అంటే ఓల్డ్, లిన్ అంటే టౌన్ వీళ్ళ ఎస్టోనియన్ భాషలో. టెలిస్కివి అనే లొకేషన్లో ఫోటోగ్రఫిస్కా అనే ప్లేస్కి వచ్చా. ఇదే ఫోటోగ్రఫిస్కా. ఇక్కడ మనకి నేచర్ ఆర్ట్ ఫొటోస్ పెట్టారు. అంత బ్యూటిఫుల్గా, ఎంత న్యాచురల్గా చూడండి. ఇది ఇదైతే అసలు ఫోటోలానే లేదు, ఒక ఆర్ట్ గీసినట్టే ఉంది చూడండి. ఒక్క ఫోటోలో డీటెయిలింగ్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఎస్తర్ టీచ్మెన్ తను తీసిన న్యూడ్ ఫోటోగ్రఫీ. స్కై వీల్ అని చెప్పేసి ముగ్గురికి స్కై వీల్ టికెట్స్ తీసుకున్నాను. స్కై వీల్ దగ్గరకు వచ్చేసాను. సో అద్భుతంగా ఉంది. 3 రౌండ్లు ఇది. మామూలుగా ఇప్పటిదాకా లండన్ అయి కానీ లేకపోతే సింగపూర్ అయి కానీ ఇవన్నీ కూడా 45 మినిట్స్ పడుతుంది, స్లోగా వెళ్తాయి. కానీ ఇది మాత్రం మనకి 15 మినిట్స్లోనే 3 రౌండ్స్. సో మనకి ఇది ప్రాపర్ రంగుల రాట్నం ఎక్కినట్టుంది. ఇక్కడ మనకి ఓల్డ్ టౌన్ అనేది బై వాక్ వెళ్తే 1.2 కిలోమీటర్స్ ఉంది. కానీ అదే మేము బై రోడ్ వెళ్ళేట్టయితే ట్యాక్సీ తీసుకుంటే 4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం చాలా వన్ వేస్ ఉన్నాయన్నమాట. సో ఈ రోడ్ ఎలా ఉందనేది మనం చూసుకుందాం. సో ఈరోజు ఇప్పుడు మనము బై వాక్ వెళ్ళి ఓల్డ్ టౌన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను టైం ల్యాబ్స్లో పెడతాను, చూద్దురు కానీ. ఇదంతా కూడా ఓల్డ్ టౌన్ ఏరియా. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట ఇదంతా. మీరు ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క బిల్డింగ్ అన్నీ చాలా పురాతనమైనవి. ఇక్కడే మనకు ఒక టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ దీని డీటెయిల్స్ తెలుసుకొని మీకు అవన్నీ డీటెయిల్స్ అన్నీ పాస్ ఆన్ చేస్తాను. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చెస్ ఆఫ్ ఎస్టోనియా. దీనికి మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయి. కనీసం 7-8 వైపుల నుంచి ఈ సెంటర్కి మనం రావచ్చు అనమాట. బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. లిటరలీ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్టింగ్స్ చూస్తున్నట్టే ఉంది. కానీ ఇవన్నీ కూడా ఓల్డ్ అండ్ మిడీవల్ బిల్డింగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఓల్డ్ టౌన్ ఏరియాలో ఉన్నాను. ఇదంతా కూడా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్గా ఓల్డ్ టౌన్. సో ఇట్ ఈస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో దీనికి దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఈ టౌన్ మొదలయ్యి దాదాపు 900 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ పర్టికులర్ టౌన్ సంబంధించిన చరిత్ర మీకు ప్రాపర్గా చెప్దామని చెప్పేసి ఒక గైడ్ కోసం మార్నింగ్ నుంచి వెతుకుతున్నా, దొరకల. అందరూ బిజీగా ఉన్నారంట. రేపు మార్నింగ్కి నాకు స్లాట్ దొరికింది. సో అందుకంటే రేపు ఇక్కడ నేను ఒక ప్రాపర్ గైడ్ని పట్టుకొని వాళ్ళతో, ఎందుకంటే ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక్కో లొకేషన్లో ఒక్కొక్క చరిత్ర ఉంది. సో నేను అవన్నీ ప్రతి ఒక్కటి నేను గూగుల్లో సెర్చ్ చేసి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాకుండా సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇక్కడ లోకల్ టూర్ గైడ్ని తీసుకొని రేపు మొత్తం మనం తిరగబోతున్నాము. అదంతా కూడా మీకు ఈ ఓల్డ్ టౌన్ ఏరియా అండ్ అదర్ స్పెషల్ లొకాలిటీస్ అన్నీ కూడా రేపు చూపిస్తాను. ఈరోజు మనము ఈ ఓల్డ్ టౌన్ వదిలేసి మిగతా లొకేషన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేసి ఆ స్పేసెస్ అన్నీ చూద్దరు. కానీ నెక్స్ట్ వీడియోలో మీరు ఓల్డ్ టౌన్ ప్లస్ స్పెషాలిటీస్ ఆఫ్ ఆల్ టలిన్ అనేది చూడబోతున్నారు. ఈ ఓల్డ్ టౌన్ ఏరియా పేరు వనా లిన్. వనా అంటే ఓల్డ్, లిన్ అంటే టౌన్ వీళ్ళ ఎస్టోనియన్ భాషలో. ఎస్టోనియన్ భాష, ఫిన్లాండ్ భాష, ఫినిష్ లాంగ్వేజ్ రెండు చాలా సిమిలర్గా ఉంటాయి. ఇవి రెండు కూడా ఒకటే సిమిలర్ బ్రాంచ్కి వచ్చినాయి అనమాట. సో ఈ ఫినిష్ లాంగ్వేజ్ కానీ ఎస్టోనియన్ లాంగ్వేజ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అంటారనమాట. టాప్ 5 టఫ్ లాంగ్వేజెస్లో ఇది ఒకటి వస్తుంది. అందుకని ఇక్కడ మనం ఇంగ్లీష్తో అయితే కలవదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనము ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతోనే మాట్లాడాలి. ఇప్పుడు మన వెనకాల కూడా చూసుకోవచ్చు, అక్కడ ఒక గైడ్ వేరే ఒక గ్రూప్ వాళ్ళకి చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్క గైడ్ ఇక్కడ ఆల్రెడీ ఫుల్లీ బిజీగా ఉన్నారనమాట. సో ఈ ఏరియాలో చాలామంది చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మనకి ప్రాపర్ షెడ్యూల్డ్ గైడ్ దొరికితే కానీ మనకు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేము.
ఇలా ఒక్కొక్క లొకేషన్ ఇప్పుడు అతను ఒక బిల్డింగ్ చూపిస్తూ ఇప్పుడు ఇక్కడ ఒక చర్చ్ చూపిస్తూ ఒక్కొక్క దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే అన్నీ మనం రేపటి వీడియోలో ప్రతి ఒక్క లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేద్దాం. కానీ మనకి ఓల్డ్ టౌన్లో ఒక ఎస్టోనియన్ రైటర్ యాన్ క్రాస్, మనకి జే అని రాసి ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ జేని యాలాగా పలుకుతారు కాబట్టి యాన్ క్రాస్ అనమాట. రాయడమేమో జాన్ క్రాస్ అని రాస్తారు. యాన్ క్రాస్ యొక్క స్టాచ్యూ పెట్టారు. హీఈస్ ఎ వెరీ ఫేమస్ ఎస్టోనియన్ రైటర్. ఆయనకి ఇటలీ నుంచి అవార్డు కూడా వచ్చింది. సో అవార్డ్ విన్నింగ్ రైటర్ అనమాట. ఆయన యొక్క స్టాచ్యూ ఇక్కడ మనకి ఓల్డ్ టౌన్లో సెంటర్లో పెట్టారనమాట. సో ఇదొక టూరిస్టిక్ అట్రాక్షన్ అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఈయన స్టాచ్యూతో కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇలా మనకి సెంటర్ ఆఫ్ ద లొకేషన్లో ఓల్డ్ టౌన్లో ఈ పర్టికులర్ స్టాచ్యూ అనేది పెట్టడం చాలా బాగుంది. మీరు చుట్టూరా చూసుకోవచ్చు. ఓల్డ్ టౌన్ మొత్తం విజువల్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ టెలిస్కివి అనే ఒక ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఫోటోగ్రఫిస్కా అని చెప్పేసి అనే ఒక లొకేషన్ అనమాట. ఇక్కడ వీళ్ళు స్ట్రీట్ ఆర్ట్ అండ్ దే ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ ద గ్రాఫిటీ. సో ఇప్పుడు అక్కడ ఒకతను లైవ్ గ్రాఫిటీ చేస్తున్నాడు. అది మీకు చూపిద్దామనిపించింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ లొకేషన్స్ ఇన్ ఎస్టోనియా. సో ఇక్కడ ఈ వాల్స్ అన్నీ కూడా వాళ్ళకి గ్రాఫిటీ వర్క్స్ కోసం ఇచ్చేసారనమాట. ఇక్కడ మనకి రకరకాల గ్రాఫిటీ వర్క్స్ అనేది ఇక్కడ రోడ్డు పైన ఉన్న వాల్కి కనిపిస్తున్నాయి. ఒక్కొక్క గ్రాఫిటీ ఆర్టిస్ట్ వాళ్ళ టాలెంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లుక్స్ సో అమేజింగ్, నైస్. ఇంతకుముందు ఇక్కడ ఒక ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడ గీసి వెళ్ళాడు అనమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా, టెలిస్కివి అనే లొకేషన్లో ఫోటోగ్రఫిస్కా అనే ప్లేస్కి వచ్చా. ఇదే ఫోటోగ్రఫిస్కా. ఇక్కడ ఏంటంటే ఒక 15 మెంబర్స్ కాంటెంపరీ ఫోటో ఆర్టిస్ట్. సో వాళ్ళు తీసిన ఫొటోస్ అనమాట. వాళ్ళు ఒక్కొక్క ఫోటో ద్వారా వాళ్ళు నేచర్కి కానీ లేకపోతే ఏదైనా ఒక స్టోరీ వాళ్ళు చెప్పడం అనమాట. సో వాళ్ళు ఈ నేచర్తో ఉన్న రిలేషన్షిప్ అనేది ఒక స్టోరీ చెప్పడానికి ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెళ్తున్న ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఉన్నాయంట. సో అవి ఎలా ఉన్నాయని చూసుకుందాం. €9 ఛార్జ్ అనమాట. దాదాపు 850 రూపీస్కి టికెట్ తీసుకొని వాళ్ళు మనకి పర్ పర్సన్ తీసుకొని అది ఇస్తున్నారు. మనకి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. అది లోపలికి వెళ్ళి ఎలా ఉందని చూసుకుందాం. ఇదంతా కూడా టెలిస్కివి ఏరియాలో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ అని మనకి రకరకాల కాంటెంపరీ ఆర్టిస్ట్ గీసిన బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సో ఇంతకుముందే ఒకతను గ్రాఫిటీ వర్క్ చేస్తుంటే కూడా మీకు చూపించాను కదా. సో ఇక్కడ గ్రాఫిటీకి వీళ్ళు పెద్దపీట వేసి వాళ్ళు ఇవన్నీ ఈ ఏరియా మొత్తం దానికి వీళ్ళు ఇంక్లూడ్ చేసేసి అటాచ్ చేసేసి సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఎస్టోనియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అని చెప్పేసి విన్నాను అనమాట. సో దీస్ ఆర్ లైక్ మామూలుగా మనకి ఎస్టోనియా అంటేనే మనకు ఒక మిడీవల్ టైమ్స్ అంటే ఒక 500, 600, 700 ఇయర్స్ చరిత్ర కలిగిన ఆ సిటీ అలాంటి పాత విషయాలతో పాటు ఇవి కాంటెంపరీ స్టైల్ అనమాట. ఈ కాంటెంపరీ స్టైల్లో ఇవి కూడా అడాప్ట్ చేసుకొని ఇవి కూడా మనకు చూపిస్తున్నారు. లోపలికి వెళ్ళి ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయనేది, ఆ ఫోటో ఎగ్జిబిషన్ ఎలా ఉందని చూద్దాం. ఇక్కడ నాకు ఇప్పటివరకు చూసిన అన్ని గ్రాఫిటీ వర్క్స్లో ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే అమ్మాయి అనుకోవచ్చు, లేదంటే అబ్బాయి అనుకోవచ్చు. 2 రకాలుగా కనిపించేలాగా ఈ బొమ్మ అనేది గీశారు. బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక పిల్లి బొమ్మ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫొటోస్ అనేది బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ ఫొటోస్ ఎలా తీశారనేది మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మనకి నేచర్ ఆర్ట్ ఫొటోస్ పెట్టారు. అంత బ్యూటిఫుల్గా ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. ఇది కిందనేమో కార్డ్బోర్డ్లో ఫ్రేమ్ చేసి పెట్టారు. పైనేమో అదే దాన్ని ఫోటో తీసి సేమ్ ఫోటోని బయటికి కూడా పెట్టారు. అంత అమేజింగ్ ఉంది కదా. ఇక్కడ కనిపించే ప్రతి ఫోటో ఇక్కడ ఒక కాంటెంపరీ ఫోటోగ్రాఫర్ తీసిన అద్భుతమైన ఫొటోస్. వావ్, అమేజింగ్. వావ్, ఇదైతే అసలు ఫోటోలానే లేదు, ఒక ఆర్ట్ గీసినట్టే ఉంది చూడండి. ఈ ఫోటో చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో. మనకు ఆకాశంలో రంగులు. నేను మొన్న ఫిన్లాండ్లో తీశాను. అది నైట్ టైము బ్యూటిఫుల్ కలర్స్లో. ఇదేమో బ్లాక్ అండ్ వైట్ ఉంది. సో ఆకాశంలో రంగులు అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ రకరకాల జీవాలవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. వావ్, అమేజింగ్.
బ్యూటిఫుల్ పిక్చర్స్. ఇప్పుడు మీరు చూడబోయేవి ఈట్ ఫ్లవర్స్ అని చెప్పేసి సిగ్ హార్వీ అనే ఒక ఆర్టిస్ట్, యుఎస్ఏ ఆమె తీసిన ఫొటోస్ అన్నమాట ఇవి. వావ్, అమేజింగ్ ఉన్నాయి. నాకు ఫోటోగ్రఫీ అన్న, ఆర్టిస్ట్రీ అన్న చాలా ఇష్టం. అందుకే మంచి మంచి ఫొటోస్, వీడియోస్ నేను ఎలాంటి షార్ట్స్ ఉన్నా కూడా మీకు వదలకుండా తీస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తుంటే ఈ ఆర్టిస్టుల యొక్క కష్టం, వాళ్ళు ఎంత కష్టపడి ఇంత అద్భుతంగా ఫొటోస్ తీశారనేది అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా కరెంట్ కాంటెంపరీ ఆర్టిస్ట్. సక్, స్మెల్, స్టేర్, స్క్రాచ్, స్కై. ఒక్క ఫోటోలో డీటెయిలింగ్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది కదా. వావ్, అమేజింగ్ డీటెయిలింగ్. ఇప్పుడు డేవిడ్ ఒజోక్లు ఆయన తీసిన బొమ్మలు ఇవి ఫొటోస్. ఈయన అన్ని హ్యూమన్ ఫొటోస్ తీశాడు. వావ్, వాళ్ళు తీసిన ఫొటోస్, వీళ్ళు ప్లేస్ చేసిన విధానం అండ్ ఆ ఫోటో ప్రింట్ క్వాలిటీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అలా దానివల్ల ఈ లైటింగ్ వల్ల కూడా ఈ ఫొటోస్ అనేది, వాటిలో అందం అనేది ద్విగుణీకృతం అవుతుంది. ఇప్పుడు యాన్ వాంగ్ ప్రెస్టన్ తీసిన ఫొటోస్. ఇది కొంచెం మామూలుగానే ఉంది కానీ ఈ ఫొటోస్ చాలా బాగున్నాయి. ఆల్ఫ్రెడో డి స్టెఫెనో ఫొటోస్, దాంట్లో నాకు ఇది చాలా అద్భుతంగా అనిపించింది. అది చూడండి, మనము నిజంగా అక్కడ ఉండి ఆ పర్టికులర్ కొండల్ని చూస్తున్నామా అనిపించేంత రేంజ్లో అద్భుతంగా ఉంది కదా. ఎంత క్లోజప్కి వెళ్తే అంత మనం రియాలిటీలో అక్కడే ఉన్నామేమో అనిపించే ఫీలింగ్ వచ్చేలా తీశారు. వావ్, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. దిస్ ఇస్ ట్రూలీ అమేజింగ్. ఇప్పుడు హెలెనా షమిడ్స్ ఫొటోస్, ఏమి అన్నీ చెట్లకు సంబంధించిన, నేచర్కి సంబంధించిన ఫొటోస్ తీసింది. బ్యూటిఫుల్, అమేజింగ్ డీటెయిలింగ్ కదా. నాకు అన్నిట్లో బాగా నచ్చింది డీటెయిలింగ్. ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఈజ్ అమేజింగ్. దిస్ ఇస్ క్యాథరిన్ నెల్సన్స్ వర్క్. వావ్, ఇది ప్రింట్ క్వాలిటీ అయితే అల్టిమేట్, అత్యద్భుతమైన ప్రింట్ క్వాలిటీ పెట్టారు ఇక్కడ. ప్రింట్ క్వాలిటీ వల్ల ఇంకా ఫొటోస్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. దీని డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. షూబింగ్ డూ తీసిన ఫొటోస్ ఇవి. నైస్. రిచర్డ్స్ ఈ ఫొటోస్ ఆ ఎల్ఈడి స్క్రీన్ పైన ప్లే అవుతుంటే సూపర్గా ఉన్నాయి. ఏదో 8K వీడియో చూస్తున్నట్టు అనిపిస్తుంది. వావ్, అమేజింగ్. ఇంకా నిక్లాస్ అనే పర్సన్ తీసిన ఫొటోస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. వావ్, వాల్కానిక్ ఎరప్షన్ లాగా కనిపిస్తున్న సముద్రపు నీళ్ళు ఎలా ఉప్పొంగుతున్నాయి చూడండి. అక్కడ పింక్ శాండ్ బీచ్ ఉంటుంది, లేదా వాల్కానో ఎరప్షన్ కలిసి మిక్స్ అయిందేమో. అదొక అద్భుతమైన ఫోటో. ఇవన్నీ నేచర్కి సంబంధించిన ఫొటోస్. వావ్,
అమేజింగ్. ఎస్థర్ టీచ్మెన్ తను తీసిన న్యూడ్ ఫోటోగ్రఫీ. ఇక్కడ ఫైనలీ ది బ్లూమ్ అని చెప్పేసి ఒక చిన్న ఫోటోగ్రఫీ స్పాట్ ఒకటి ఇచ్చారు మనకి మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి. బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ లోపల ఇంకొన్ని పిక్చర్స్ ఉన్నాయి. యా వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ పొజిషన్. మళ్ళీ మనం ఎక్కడైతే మొదలయ్యామో అక్కడికి వచ్చేసాము. ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఫొటోస్ అనేది అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఫోటోగ్రఫీస్గా సూపర్బ్ ఉంది కదా. నాకైతే అద్భుతంగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే కాంటెంపరీ ఫోటోగ్రాఫర్స్, సో వాళ్ళు తీసిన ఫొటోస్, వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ థీమ్, రకరకాల థీమ్ అనుకొని వాళ్ళ కాన్సెప్ట్ పెట్టుకొని వీళ్ళు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పెట్టిన గ్రీన్ బ్యాక్గ్రౌండ్, దానికి వాళ్ళు ఇచ్చిన లైటింగ్ అసలు అద్భుతంగా ఉంది. నాకైతే చాలా సూపర్గా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది, మీకు అన్నిట్లో ఏ ఫోటో మీకు బాగా నచ్చింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఇదంతా కూడా చెలిస్కివి ఏరియా. మనం ఇంతకుముందు చూసింది ఫోటోగ్రఫీస్గా. సో అదంతా ఫోటోగ్రఫీ ఆర్ట్ మ్యూజియం అన్నమాట. ఇది కాక ఇక్కడ బోల్డ్ అని రెస్టారెంట్స్ ఉన్నాయి మనకి, అండ్ మల్టిపుల్ ఆర్ట్ వర్క్స్ గీసారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్ట్ వర్క్ ఇంతకుముందు చూపించాను కదా, చాలా బాగుందని. అండ్ నైట్ అవుతున్న కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట, వెజిటేరియన్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రెస్టారెంట్స్లో. అండ్ ఇదంతా కూడా నేచర్కి దగ్గరగా ఎంత అద్భుతంగానే ఉంది. సో ఇక్కడ కూడా ఒక ఫోటోగ్రఫీ వాళ్ళు బొమ్మ పెట్టారనమాట. సో దిస్ లుక్స్ సో అమేజింగ్, బ్యూటిఫుల్. ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క బొమ్మ గీశారు. ఇక్కడ ఈ రెస్టారెంట్కి ఒక బాతుని పట్టుకున్న ఆడపిల్ల బొమ్మ గీశారు. అద్భుతంగా ఉంది. ఈ చెలిస్కివిలో గ్రాఫిటీ ఆర్ట్ వర్క్ అనేది ఇంకా వాల్స్ కూడా మల్టిపుల్ వాల్స్ పైన కూడా గీశారు. లోపల కూడా చాలా గ్రాఫిటీకి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని అర్థమవుతుంది. అండ్ దే ఆర్ లుకింగ్ సో నైస్ యాజ్ వెల్. చాలా బాగా కనిపిస్తున్నాయి. నైట్ లైట్స్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఇంకా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇదైతే అసలు గ్రాఫిటీ లాగే లేదు, ఏదో ఫోటో తీసి పెట్టినట్టుంది. చాలా బాగుంది ఇది. ఇలా ఈ వాల్ అనేది గ్రాఫిటీకి వీళ్ళు డెడికేట్ చేసి ఇక్కడ ఇలా వదిలేశారు. ఇంకా 1 or 2 వాల్స్ ఉన్నాయి ఇక్కడ. దే ఆల్ లుక్ సో అమేజింగ్, సో నైస్, సో బ్యూటిఫుల్. ఇక్కడ వీళ్ళ భాషలో రాసుంది, మన భాష కాదు, ఇంగ్లీష్ కాదు, అందుకని మనకు అర్థం కాదు. ఇలా కంటిన్యూస్గా ఇక్కడ వీళ్ళు గ్రాఫిటీ వర్క్ అనేది ఇక్కడ వాల్ పైన గీసి పెట్టారు. కంటిన్యూషన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్కై వీల్ అని చెప్పేసి 10 euros అంటే దాదాపు 950 రూపీస్కి పర్ పర్సన్ మనకి ముగ్గురికి స్కై వీల్ టికెట్స్ తీసుకున్నాను. సో ఈ మామూలుగా మనము లండన్ ఐ అండ్ దెన్ మిగతా ప్లేసెస్లో చూస్తుంది ఏంటంటే అవి 45 minutes పడుతుంది ఓన్లీ 1 సింగిల్ సర్కిల్ వేయడానికి. ఇదేమో 15 minutesలో 3 circles వేస్తుందంట. ఇది మరీ అంత పెద్దది కాదు, చిన్నదే, కాకపోతే చాలా సేఫ్, చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. దీంట్లో మనకి 3 roundsలో మనకు మొత్తం హోల్ సిటీ అంతా మనం చూసుకోవచ్చు. ఈ రంగుల రత్నం ఎక్కి ఇప్పుడు మనము చూడబోతున్నాము. అండ్ హెల్సింకీలో సేమ్ ఇదే వీల్ ఉంది, అది అక్కడ 15 euros, ఇక్కడ 10 euros. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దిస్ ఈజ్ అ చీపర్ కంట్రీ వెన్ కంపేర్ టు ఫిన్లాండ్. స్కై వీల్ దగ్గరకు వచ్చేసాను. ఇది ఆ హ్యూజ్ స్కై వీల్. నైట్ టైం ఇంకా లైటింగ్స్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము 15 నిమిషాలు 3 rounds వేయబోతున్నాం. 3 rounds కంప్లీట్ హోల్ సర్కిల్ వేసుకొని హోల్ సిటీ ఆఫ్ టాలిన్ ఇన్ ఎస్టోనియా మనం చూసుకోబోతున్నాం. ఇప్పుడే కేబుల్ కార్లో ఉన్నంత పెద్దగా ఉంది వీలు, చాలా పెద్దగా ఉంది. మా చెల్లెలు ఇంకా భయంగా ఫేస్ పెడుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనుష, హ్యాపీగా వెళ్తాము. ఆల్రెడీ ఆల్మోస్ట్
80% పైదాకా వెళ్ళిపోయాం మనం. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా స్లోగా తీసుకెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలైనా సరే ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు అబ్సల్యూట్ పీక్ పాయింట్ దాకా వచ్చాము. ఇక్కడ బిల్డింగ్ కూడా మనకి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. మొత్తం హోల్ సిటీ ఆఫ్ టాలిన్ అనేది కనిపిస్తుంది మనకి. టాలిన్ అనేది కేవలం ఓన్లీ ఓల్డ్ మిడివల్ టౌనే కాకుండా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ కూడా ఉన్నాయనేది మనకు దీంతో అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత తొందరగా ఒక రౌండ్ కంప్లీట్ కూడా అయిపోవచ్చింది కూడా. మనం ఆల్మోస్ట్ కింది దాకా వచ్చేసాం. ఇది ఆల్రెడీ ఉండడమే కొంచెం హైట్లో ఉంది, ఒక 5-6 ఫ్లోర్ల హైట్లో ఉంది. అందుకని మనకి కింది దాకా వచ్చేసాం. ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 2 రౌండ్స్ మనం తీసుకెళ్తుంది అనమాట. స్కై వీల్ ఆఫ్ టాలిన్ అని చెప్పి చాలా కంఫర్టబుల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయేలా ఉంది. బ్యూటిఫుల్. టైం ల్యాప్స్ ఆన్ చేస్తాను, చూసారు కదా. సో అద్భుతంగా ఉంది. 3 రౌండ్లు ఇది. మామూలుగా ఇప్పటిదాకా లండన్ అయి కానీ లేకపోతే సింగపూర్ అయి కానీ ఇవన్నీ కూడా 45 మినిట్స్ పడుతుంది స్లోగా వెళ్తాయి. కానీ ఇది మాత్రం మనకి 15 మినిట్స్లోనే 3 రౌండ్స్. సో మనకి ఇది ప్రాపర్ రంగుల రాట్నం ఎక్కినట్టుంది. అవేంటంటే ఓన్లీ చూడటానికి మాత్రమే, వ్యూ పాయింట్ మాత్రమే. ఇది ప్రాపర్గా మనల్ని మంచిగా తిప్పుతుంది. సో మొత్తం ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పైదాకా వెళ్ళేది, ఆ తర్వాత పైనుంచి కిందికి వచ్చే ఆ ఫీలింగ్ కూడా సూపర్గా ఉంది. సో దిస్ ఇస్ ద సిటీ ఆఫ్ టాలిన్ ఇన్ ఎస్టోనియా. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. మేమైతే ఇప్పుడు మంచిగా స్కై వీల్ ఎక్కాము, సూపర్గా ఎంజాయ్ చేసాము. మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాము. నేను మా చిన్నమ్మని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒక చిన్నప్పటి రంగుల రాట్నం ఎక్కినట్టే ఉంది కదా చిన్న. ఎందుకంటే మిగతా అన్నీ కూడా మనకి స్లోగా వెళ్తే అదొక ఫీలింగ్ రాదు. అంటే అఫ్ కోర్స్ అది ఒక ఫోటో వ్యూ పాయింట్లా ఉంది. ఇది మాత్రం ప్రాపర్ ఒక సర్కిల్ వేస్తున్నప్పుడు మంచిగా ఒక అది అద్భుతంగా అనిపించింది. నేను మొత్తం ఒక సర్కిల్ అంతా కూడా మీకు టైం ల్యాప్స్లో ఇంక్లూడ్ చేశాను. సో ఈ సిటీ వ్యూ అంతా కూడా ఎంత బాగుందనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఈ రోజుతో ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. రేపటి వీడియోలో మీకు అద్భుతమైన మిడివల్ సిటీని, ఓల్డ్ టౌన్ని చూపించబోతున్నా. అది విత్ ఎ గైడెడ్ టూర్. ఒక గైడ్ కోసం మేము ఒక రోజు ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మరి మేము దాన్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకొని మరి వెళ్తున్నాము. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మేము కష్టపడి మేము ఖర్చు పెట్టుకొని మేము అన్ని మీకు చూపిస్తాం. మీరు ₹1 ఖర్చు లేకుండా జస్ట్ వీడియోస్ చూడండి చాలు. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎంత సూపర్ అంటే చిన్ననాటి జ్ఞాపకాలు కనిపిస్తుంటాయి. ప్లస్ ఎంత నీట్గా 3 రౌండ్స్ చేసినా కూడా అసలు ఇంకా కాసేపు చేస్తే బాగుండు అన్న ఆలోచన కూడా వస్తుంది. చాలా ఎంజాయ్ చేసినాం. సూపర్ అంటే సూపర్ సూపర్ సూపర్. మా చిన్నమ్మకైతే ఇది చాలా నచ్చింది. నాకు హిస్టారికల్ ప్లేసెస్ ఇష్టం కాబట్టి ఇది నాకు చాలా నచ్చినా సరే రేపటి వీడియో కోసం ఐఎమ్ ఎగ్జైటెడ్. మీరు కూడా ఎగ్జైటెడ్, అదే ఎగ్జైట్మెంట్ లెవెల్తో చూడడానికి రెడీగా ఉండండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.